పైన నవ సమాజానికి సరైన నిర్వచనం చెప్పేందుకే తెలుగుదేశం పుట్టింది. పేదకు కనీస అవసరాలైన పూటకు పక్కెడన్నము, తన దాచుకోవడానికి పక్కా ఇల్లు, గౌరవం నిలుపుకోవడానికి ఒంటి మీద వస్త్రం, వీటితో పాటు రైతన్నల సంక్షేమం, ఆడపడుచుల అభ్యుదయం, బలహీన వర్గాలకు పాలనాధికారం, వీటిని అందించడం కోసం మొదలైన తెలుగుదేశం ప్రస్థానం ఆ తరువాత ఎన్నో మలుపులు తిరిగింది. కొత్త జగతికి, అపూర్వ ప్రగతికి పాటను వేసింది. హైదరాబాద్, సికింద్రాబాద్లకు ట్యాంకు బండతో నేను సాంస్కృతిక వారధి కడితే, ఆ తరువాత సైబరాబాద్ అనే కొత్త నగరాన్ని పుట్టించి తెలుగు నేలకు, ఆధునిక ప్రపంచానికి సాంకేతిక వారధిని కట్టించిన వాడు చంద్రబాబు. లక్షల రూపాయల జీతం గురించి ఏమారైనా కలగన్నామా? దాన్ని సాధ్యం చేసింది నా తెలుగుదేశం ప్రభుత్వమే అని చెప్పడానికి నాకు గర్వకారణంగా ఉంది. డ్వాక్రా సంఘాలతో నా ఆడపడుచులు సాధించిన ఆర్థిక స్వాతంత్ర్యం చూసి నాకు సంతృప్తిగా ఉంది. గోదావరిని కృష్ణమ్మతో కలిపేది ఎప్పుడో పోలవరం తెలుగు వారికి దేవుడిచ్చిన వరంగా రూపొందే శుభదినం ఎప్పుడో అని ఆనాడు నేను పలవరించాను. పట్టి సీమతో ఒకటి నెరవేరింది. పోలవరం పూర్తితో మరొకటి ఇంకా 2 ఏళ్లలో నెరవేరబోతోంది. రెక్కలు ముక్కలు చేసుకున్న డొక్క సగం నిండని పేద ప్రజానీకారికి ఇంత ఆదరవు కల్పించడానికే ఆనాడు కిలో 2 రూపాయల బియ్యం పథకం పెట్టాను. అటువంటిది P4 కార్యక్రమంతో పేదకు పేదరికం నుండి విముక్తిని కలిగించి బంగారు కుటుంబంగా తీర్చిదిద్దే చంద్రబాబు ప్రణాళిక అహో అద్భుతం, మహాద్భుతం. శాతవాహన సామ్రాజ్యానికి ఒకప్పటి రాజధాని నగరంగా బాసిల్లిన అమరావతి పేరిట నేడు నిర్మాణం జరుపుకుంటున్న ఆంధ్రుల రాజధాని నగరం దేవేంద్రుడు సైతం అసూయ పడేలా, మయూరి సైతం అప్పుల పడేలా రూపుదిద్దుకోవాలని మనసారా దీవిస్తున్నాను. క్రమశిక్షణాపూరితమైన అభ్యుదయ సమాజ నిర్మాణ శక్తిగా యువతను మలచడం కోసం ఆనాడు నేను కలను కన్నాను. యువగణానికి ప్రాధాన్యమిచ్చి యువశక్తికి పదును పెట్టి నా కలను నేడు తీరుస్తాను.